దీని గురించి వింటారు, కానీ దీని గురించి ప్రతి ఒక్కరూ ఆలోచించవలసిన చాలా చాలా ఉన్నాయి. ఇది గతంలో ఎయిడ్స్ లేకపోతే ఎప్పుడో కొన్ని 100 సంవత్సరాల క్రితం కలరా ఇట్లాంటివి వచ్చి ఎట్లా లక్షలాది మంది చనిపోయారో దానికన్నా ప్రమాదకరమైనటువంటిది ఈ యొక్క డ్రగ్స్ సంబంధించి. ఇక్కడ కొన్ని విషయాలు మీ దృష్టికి వస్తే తెలిస్తే దానివల్ల వచ్చే లాభ నష్టాలు కూడా మనకందరికీ అవగతమైతే ఖచ్చితంగా దాని పట్ల మనకు ఒక అవగాహన ఏర్పడి దీన్ని పూర్తిగా సమాజం నుంచి తొలగించడానికి అవకాశం ఏర్పడుతుంది. ఎప్పుడు ఏర్పడుతుంది? ఇప్పుడు మేము పోలీసున్నాము, అక్కడ బస్ స్టాండ్ గాంజా దొరికిందంట 200 కేజీలు జైలు పంపించినారు. దానివల్ల ఉభయం సమాజంలో అందరికీ ఇది విస్తృతంగా తీసుకుపోగలిగితే దీనివల్ల లక్షలు 100 కోట్లు ఎందుకంటే మన గోరంట పుట్టపట్టి ఆంధ్రప్రదేశ్ కోటి కాదు, ఇది ప్రపంచవ్యాప్తంగా వ్యసనం కట్టిస్తూ అనాదిగా ఉంది. ప్రత్యేకించి బాబు సైలెంట్ కూడా ప్రత్యేకించి మన రాష్ట్రంలో దొరికేది గాంజా. అప్పుడెప్పుడో సాధువులు ఈ గుళ్ళు అలవాటు పడి వాళ్ళ ఆరోగ్యాలు దెబ్బతింటూ ఆ కుటుంబం పరోక్షంగా నాశనం కావడానికి తోడ్పడేటటువంటి అతి ప్రమాదకరమైనటువంటిది ఈ గాంజా. ఇంకా వేరే రకరకాల కొత్త పదార్థాలు ఉన్నాయి, కానీ వాటిలో మనకు అందుబాటు ఉన్నది కేవలం వేల మందిలో ఒకరిద్దరు తాగేటటువంటి సాధువులు పోయి ఇప్పుడు యువత, విద్యార్థులు